ఆళ్లగడ్డ నియోజకవర్గంలో దొర్నిపాడు కేసీ కెనాల్ ను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె రైతుల కష్టాలు తీర్చేందుకు గతంలో ఎన్నో పోరాటాలు చేశామని, ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో కేసీ కెనాల్ చివరి ఆయకట్టు వరకు నీళ్లు విడుదల కావడం సాధ్యమైందని స్పష్టం చేశారు. మార్చి 15 వరకు కేసీ కెనాల్ చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వైఎస్సీ ప్రభుత్వం హయాంలో తెలుగంగ అధికారులతో ఎలాంటి చర్చలు జరగలేదని, ప్రస్తుతం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చంద్రబాబు వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చివరికి రైతులే తిరగబడతారని హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుకుంటూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చొరవతో తమ కళ్లలో ఆనందం నిండిందని తెలిపారు. ఈ రోజు ఏదైతే మా ప్రాంతంలో 24వ బ్లాక్ దగ్గర లెవెల్స్ చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. గతంలో ఇదే ఏరియాలో అర్ధ అడుగు కోసము రైతులు మేము ఎన్ని పోరాటాలు చేసినామో, రైతులు ఎన్ని ఇబ్బందులు పడినారో అవన్నీ కూడా ఈ రోజు తలుచుకుంటుంటే, ఈ నీళ్లు చూసిన తర్వాత ఈ ప్రాంతంలో ఆ కష్టము, ఆ ఇబ్బందులన్నీ కూడా మర్చిపోతున్నాం. నిజంగా ఈ రోజు ఈ ప్రాంతంలో నీళ్లు చివరి ఆయకట్టు వరకు, కొన్ని గ్రామాలు ఎక్కడైతే ఈ నీళ్లు కాలువ నీళ్లు ఎప్పుడు చూడలేని గ్రామాలు ఉన్నాయో, చివరి ఆయకట్లో ఆ గ్రామాలు కూడా ఈ రోజు కాలువలో నీళ్లు చూస్తుంటే ఈ రోజు రైతులు ముఖం పైన ఆ సంతోషం రావడానికి కారణము మా ప్రభుత్వం. అది గర్వంగా ఎక్కడైనా ఎంత గట్టిగా అయినా చెప్పుకోదగిన సంబంధించిన రైతులందరూ కూడా ఈ రోజు మాతో పాటు ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలము అధికారులు చెప్పింది లేకపోతే నాయకులు చెప్పిందే కాకుండా కేసీ కెనాల్ తెలుగుగంగకు సంబంధించిన WALతో సహా DCలు అందరినీ కూడా మరి రేపు అమరావతిలో అందరినీ కూడా పిలిపించి అక్కడ వాళ్ళతో కూర్చొని సమయం కేటాయించి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా వాళ్ళ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏ రోజైనా ఒక WAతో మీరు మాట్లాడగలిగినారా? WL దగ్గర నుంచి DCల దగ్గర నుంచి మీరు ఎప్పుడైనా సమస్యలు అడిగి తెలుసుకోగలిగినారా? ఏ రోజు కూడా లేదు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇచ్చే ఇంపార్టెన్స్ మనం అందరం కూడా ఒకసారి గమనించాలా. వైసీపీ నాయకులకి అర్థం పర్థం తెలీదు, పిచ్చి బట్టి రోడ్డు మీద తిరుగుతున్నట్టుగా, అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా, సబ్జెక్ట్ లేకుండా, మీ వయసుకి మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని మాటలు ఈ రోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవు, చంద్రబాబు నాయుడు గారు వస్తే రైతులు బాగుపడరు, చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయాన్ని పక్కన పెట్టమని చెప్పినారని చెప్పి పిచ్చి కూతలు కూస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు అనేదే లేకపోయింటే అసలు రాయలసీమకి, ముఖ్యంగా మన ప్రాంతానికి నీళ్లు వచ్చేవా? ముచ్చుమరి లేకపోయింటే మన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలా. పోలవరం అంటే అర్థం తెలియని వాడు గతంలో మంత్రిగా పనిచేసినాడు. అసలు నాకు రైతులే లేరు, నాకు ఎందుకు ఇచ్చావు ఈ శాఖ తెలియదు అని చెప్పిన మాట్లాడిన వైసీపీ నాయకులు గతంలో మంత్రులుగా పనిచేసినారు. ఈ రోజు సోమవారాన్ని పోలవరంకి